సంవత్సరాల్లో ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలా, విపరీతంగా వచ్చింది. మెయిన్ కారణం మా ఇంత ఇక్కడ పడేది కాదు కండి, ఈ లాకులు ప్రాబ్లం. ఈ లాకులు రేకులని గుంటూరు ఛానల్ మీద ఉన్నటువంటి ఇక్కడ లాకులు, ఆ లాకులు గ్రీజు గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా గ్రీజు గ్రీజు పెట్టకపోవటం వల్ల ఆ లాకులు పైకి లేవలేకపోయేసరికి మొత్తం అది ఆడ ఎగదట్టి ఇక్కడ భారీ గళ్ళు పడి విపరీతమైన పంట నష్టం, ఈ పొలం విపరీతమైన కోత గురి అయింది. అవి చాలా ఇది బాగు చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గుంటూరు ఛానల్ అది దాని బాధ్యత వహించాలి. అధికారులు ఇంకా సంపూర్తిగా ఎక్కడా కూడా ప్రారంభించాల, టెంపరీగా ఏదో నామకా మాత్రం అక్కడ జల్లాగు దగ్గర ఏదో చేస్తున్నారన్నారు కానీ బాగా పూర్తి స్థాయిలో చేయాల. మళ్ళా నీళ్ళు వస్తాయి, మళ్ళా ఈ సంవత్సరం పైరు పడే అవకాశమే కనిపించదు. అప్పుడు దాని మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వం. పక్కనున్న మట్టి తీసేస్తే నల్లరేగడి అనేది తీసివేస్తే అది కింద గట్టితనం ఉండదు, గ్రావెల్ పడాలి. గ్రావెల్ ఎప్పుడైతే ఉంటుందో అది స్టాండర్డ్ అయిన అంశం. నల్లరేగడి అటు మట్టి తీసేస్తే నీకు వెంటనే మళ్ళీ కొంచెం ఫ్లోటింగ్ రాగానే మళ్ళా గండి పడుతుంది. అది కరెక్ట్ కాదు. ఇది గ్రావెల్ తోలి గట్టిగా స్టాండర్డ్ చేయటమే కరెక్ట్. అది ఎప్పటికీ కూడా రైతులు నష్టపోకుండా ఉండాలి కదా, ఏదో తాత్కాలికమైన అంశంగా మనం చేయకూడదు. చాలా కంకర వేసుకుంటే బాగుంటుంది.